హాయ్ అండి, నమస్తే. నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో మన గ్రౌండ్లో మాత్రము కొంతవరకు ఇంతకుముందు మనకు పశువులు ఉన్నప్పుడు మాత్రం నేను వాటి ఎరువు వేసే ప్రయత్నం చేసేది కొన్ని మొక్కలకు. ప్రస్తుతానికి పశువులు లేవు కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీటికి కొంత ఎరువు అనేది న్యాచురల్గా తయారు చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఈ అరటి దుంపలు ఉంటాయి కదా, ఈ అరటి దుంపల్ని నేను వాటర్ కోసము వేసిన బాపతి అండి. ఇవి కారేసరికి వాటిని మొత్తం కింద నేను మళ్ళీ ఫిలప్ చేద్దామనే ఆలోచనతో బేస్ అనేది తీసేసిన, వేస్ట్గా ఉండొద్దనే ఆలోచనతో ఇందులో ఏదైనా ఎరువు చేయాలని ఆలోచిస్తున్నాం. మరి అవకాశం ఉంటే చేద్దాము. ఓకే అండి, మనం అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇందులోనే మనం ఎరువు కోసం ఏమైనా వేస్తే ఏమవుతుందంటే మనకు ఎర్రలు ఉంటేనే కదా మనకి ఇక్కడ ఎరువు తయారయ్యేది. ఈ కవర్ల నుండి పైకి రావాలంటే రావు కాబట్టి వీటిని తీసేసే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అవి క్లియర్గా ఉంటేనే భూమి నుండి పైకి వస్తాయి తినడానికి కాబట్టి. ఓకే అండి, ఇప్పుడు చూసినట్టయితే క్లియర్ అయిందని చెప్పచ్చు. ఇందులో ఉన్నటువంటి కవర్స్ అనేటివి తీసేయడం జరిగిందండి. ఈ మట్టి నుండి ఎర్రలొచ్చే అవకాశాలు ఉంటాయి. అరటి పోదంతా ఒకటేనండి ఇది. ఇందులో ఇట్లుంటే మాత్రం మనకి ఎందుకంటే గెల బలంగా రాదు కాబట్టి చుట్టూన్న పిలకలు తీసేయాలి. ఇక నేను ఈ విధంగా ఉన్నది కానీ దీన్ని మాత్రం నేను గెల అనేది కట్ చేసినండి. గెల అనేది కట్ చేసిన తర్వాత ఇది ఉన్నది కదా, ఇది వేస్ట్గా బయట ఉంటే ఏం లాభం ఉంటుంది. దీన్ని మాత్రం దీన్ని ఇవి మనం తీసేసుకోవాలి. కట్ చేసిన పిలకలు మొత్తం దీనిలో నింపే ప్రయత్నం చేస్తా. ప్రతి మొక్కకు చూడండి సైడ్కు ఉన్నాయి చూసినా, అది 2-3 పిలకలు ఉంటే ఒక పిలక మాత్రం ఉంచే ప్రయత్నం చేస్తా, మిగతాయి మాత్రం తీసేసే ప్రయత్నం చేస్తా. నీడబడకుండా ఈ కంప్లీట్గా ఈ అరటి మొక్కలకు అయితే ఈ విధంగా కొన్ని ఆకులు అయితే కింది వైపు తీసేసినాం. దాంతో పాటుగా మనకు పిలకలు ఉన్నాయి కదా, పిలకలు అయితే మనం ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా మనం కట్ చేసుకోవడం జరిగిందండి. కట్ చేసుకొని మనం ఇందులో నింపే ప్రయత్నం చేసిన కొంత ఇప్పుడు ఈ గుణపంతో సాధారణంగా ఏంటంటే గ్యాప్ ఉంటే ఏమవుతుంది అంటే మనకు దోమలు ఇట్లా చేరే అవకాశం ఉంటాయి కాబట్టి ఈ విధంగా మనం సైడ్లో కొంచెం ఒత్తుకుంటాం. న్యాచురల్గా కింద మాత్రం మీరు చూసింది కదా దేశవాళీ ఎర్రలే అంటారు కదా, ఆ వాటితో మనం ఏమన్నా ఇది కొంతవరకు కుంగిందంటే కంపోస్ట్గా ఏమన్నా మారుతుందా చూద్దాము. ఎందుకంటే ఇది వేరే చోట వేసి కాలబెట్టే ప్రయత్నం చేస్తున్నా నేను. కొంతవరకు ఇప్పుడు వర్షాకాలంలో కాలబెట్టకుండా నేను ఒక వైపుకి వేసిన, అది మొత్తం కంప్లీట్గా కుళ్ళి ఎరువులాగా అనిపించింది. సరే వేస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నా. చూద్దాము, ఒకవేళ వర్కౌట్ అయితే మాత్రం మనం ఏదైనా గ్రో బ్యాగ్లో ఏదైనా పెట్టి పెంచుకోవాలనుకుంటే ఈ ఎరువు పనిచేసే అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.